హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చలికాలం కదా, ఇలా హెల్దీ సూప్ని తాగారంటే వేడివేడిగా చాలా హెల్దీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ల బీన్స్, అలాగే క్యారెట్, ఒక చిన్న క్యాప్సికమ్, టమాటో కాదు అది రెడ్ క్యాప్సికమ్, మీరు గ్రీన్ క్యాప్సికమ్ ఏది ఉన్నా పర్లేదన్నమాట. ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, బఠానీ, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్క, చిన్నది ఒక ఉల్లిపాయ తీసుకొని నేను అన్నీ కట్ చేసుకున్నాను. చూసారు కదా, ఉల్లిపాయలు ఒక 2 టేబుల్ స్పూన్. ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కట్ చేసి బాగా పక్కన పెట్టేసుకోండి. చూసారా, ఇదే పౌడరు. ఈ పౌడర్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎలా చేయాలి అనేది. మీరు అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి ఫస్ట్. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకోండి. వీక్లీ వన్స్ పిల్లలకి ఈ సూప్ చేశారంటే మాత్రం వాళ్ళకి ఏ రోగాలు రావు, అంత హెల్దీగా తయారవుతారు. మీరే చూడండి కావాలంటే. అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా మరి ఇప్పుడు పౌడర్ని మనం ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్లు తీసుకొని వాటర్ వేసి జారుగా కలుపుకుందాం. చిన్న మంట మీద చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదా, ఒక గ్లాస్ వాటర్ వేయండి. అందులోకి సాల్ట్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి వేస్తున్నాను నేను. నీళ్ళు బాగా మరిగేటప్పుడు పౌడర్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి ఉండలు కట్టకుండా బాగా కలపండి. మీకు చిక్కగా కావాలనుకున్న వాళ్ళు చిక్కగా వేసుకోండి, లేదు జ్యూసీగా ఉండాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ వేసుకొని కొత్తిమీర చల్లుకోండి. అలాగే నేను ఒట్టిమిరపకాయ విత్తనాలు వేస్తున్నాను. అవి లేని వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు దాని బదులు, విత్తనాలు లేని వాళ్ళు. బాగా ఉడికిన తర్వాత చివరిగా చూసారా ఇలా ఉండాలని ఈ మాత్రం నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు తినే తగ్గట్టుగా మీరు ట్రై చేసుకోండి. లాస్ట్లో లెమన్ వేసుకొని అంతే దింపేయండి. బౌల్లోకి వేసుకొని రెడీ. థ్యాంక్ యూ సో మచ్.